దేవునికి స్తోత్రములు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని చూద్దాము. మత్తయి సువార్త 15వ అధ్యాయము ప్రియులారా 21, 22 వచనాలు మనం చదువుకుందాము. ప్రియులారా, యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతము నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. చదువుకున్నటువంటి వాక్య భాగంలో ప్రియులారా మనకు ఒక స్త్రీ కనబడుతూ ఉంది. ప్రియులారా, ఆ స్త్రీ గురించి మనందరికీ తెలుసు. ఒక విశ్వాసమును గురించి మనం చెప్పుకోవలసి వస్తే, తగ్గింపును గురించి చెప్పుకోవలసి వస్తే, పట్టుదలతో ప్రార్థించే విషయాన్ని గురించి చెప్పుకోవాల్సి వస్తే మనం ఈ స్త్రీని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము. ప్రియులారా, గమనించండి, ఈ స్త్రీ ఒక సమస్యతో యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చింది. ప్రియులారా, దావీదు కుమారుడా, నన్ను కరుణించు, నాకు సహాయం చేయని అడుగుతూ ఉన్నప్పటికీ యేసు ప్రభు వారు ఏమీ మాట్లాడక మౌనముగా వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన మౌనముగా ఉన్నాడు కదా అని ఈ స్త్రీ వెనుతిరిగి వెళ్ళిపోకుండా ప్రియులారా పదే పదే ఆయనను సహాయం చేయమని అడుగుతూనే ఉంటుంది. ఆమె అలా అడుగుతూ ఉన్నప్పుడు ప్రియులారా యేసు ప్రభు వారు ఒక మాట చెప్తారు. అమ్మా, పిల్లల యొక్క రొట్టె తీసుకొని కుక్క పిల్లలకి వేయటం యుక్తము కాదు అని ఆ స్త్రీతో చెప్తారు. ప్రియులారా, అప్పుడు ఆమె అంటుంది, అవును ప్రభువా, నిజమే. అయితే కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తింటాయి కదా అని ఆ స్త్రీ చెప్తుంది. ప్రియులారా, ఆ స్త్రీ యొక్క మాటలకు ఆశ్చర్యపోయినటువంటి యేసు ప్రభువారు ఆమెతో చెప్తారు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరుకున్నట్లే నీకు అవునుగాక అని ఆమెతో చెప్తారు. ప్రియులారా, ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థపరచబడినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాము. అయితే ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రియులారా నేను ఆమె యొక్క విశ్వాసమును గురించి కానీ, ఆమె యొక్క తగ్గింపును గురించి కానీ, ఆమె పట్టు వదలక దేవుని వెంబడించినటువంటి విధానము గురించి కానీ మీతో చెప్పాలి అనుకోవడం లేదు. కానీ అసలుకి కనాను స్త్రీ అయినటువంటి ఆమెకు అంతటి విశ్వాసం ఎలా వచ్చింది, అలా అంత ఇదిగా ఆమె ఎలా తగ్గించుకోగలిగింది అనే విషయాన్ని మీతో చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియులారా, ఒక అన్య జాతీయురాలు ఆమె, దేవుని ఎరగనటువంటి ఒక స్త్రీ ఆమెలో అంత విశ్వాసం ఎలా కనపరచగలిగింది దేవుని ఎదుట అనే విషయాన్ని గురించి ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రియులారా, కొన్ని సంవత్సరాల భక్తి జీవితంలో మనము ఈనాటికి కూడా అలాంటి తగ్గింపును, అలాంటి విశ్వాసమును కనపరచలేకపోతున్నాము, అలాంటి ప్రార్థనా జీవితాన్ని కనపరచలేకపోతున్నాము. కానీ దేవుని ఎరగనటువంటి ఒక స్త్రీ ఎలాగునో అలా చూపించగలిగింది అనేటువంటి విషయాన్ని ధ్యానించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, గమనించండి ప్రియులారా, ఈమె గురించి మార్కు సువార్తలో వ్రాయబడినటువంటి విషయం ఏంటంటే 7వ అధ్యాయంలో ఈమె సురోఫెనికియా వంశంలో పుట్టిన గ్రీసు దేశస్థురాలు అని వ్రాయబడి ఉంటుంది. ప్రియులారా, సురోఫెనికియా అనేటువంటి వంశంలో పుట్టినటువంటి వ్యక్తి. ఈ సురోఫెనికియా అనేటువంటి వంశస్థులు ప్రియులారా బహుగా విగ్రహారాధన చేసే ప్రజలు. ఈ సురోఫెనికియా వంశస్థులు మూఢనమ్మకాలను ఎక్కువగా ఆచరించేవారు. ప్రియులారా, వీరికి నిజదేవుడు ఎవరో తెలియదు, యెహోవా దేవుడు తెలియని ప్రజలు. ప్రియులారా, ఈ సురోఫెనికియా వంశస్థులు. ఆ వంశంలో పుట్టిన స్త్రీ ఈ కనాను స్త్రీ. ప్రియులారా, కానీ ఈమె అలాంటి విశ్వాసాన్ని చూపించడానికి కారణం ఏంటి అంటే ప్రియులారా, దాన్ని తెలుసుకోవాలి అంటే మనం ఏలియా ప్రవక్త గారి కాలంలోనికి, అంటే పాత నిబంధన కాలంలోనికి వెళదాము. పాత నిబంధన కాలంలో ప్రియులారా ఏలియా ప్రవక్త గారు కరువు వచ్చినటువంటి కెరీతు వాగు ఎండిపోయిన తర్వాత ఆ కరువు సమయంలో యెహోవా దేవుడు ఏలియా ప్రవక్త గారికి సెలవిచ్చినటువంటి మాట ఏంటి అంటే, నువ్వు సారేపోతు అనేటువంటి ఊరికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలు ఉంటుంది, ఆ విధవరాలి ద్వారా నేను నిన్ను పోషిస్తాను అని చెప్తే ఏలియా ప్రవక్త గారు ఆ సారేపతు అనే ప్రాంతానికి వెళ్ళడం జరుగుతుంది. ప్రియులారా, కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు అక్కడే ఆ సారేపతు అనే ప్రాంతంలో ఏలియా ప్రవక్త గారు ఉండటం జరుగుతుంది. ప్రియులారా, ఆ సారేపతుకు చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలు ఏంటి అంటే
తూరు, సీదోను అనే ప్రాంతాలు కూడా ఈ సారేపతు ప్రాంతము చుట్టూ ఉన్నాయి ప్రియులారా. ఇంకా పాత నిబంధన కాలంలో తూరు, సీదోను, సారేపతు ఈ 3 ప్రాంతాలను కలిపి ఫెనికియా ప్రాంతము అని పిలిచేవారు ప్రియులారా. ఈ ఫెనికియా అనే ప్రాంతంలో ఏలియా ప్రవక్త గారు గొప్ప పరిచర్య చేసినట్లుగా, ప్రార్థన చేసినట్లుగా చరిత్రకారులు తెలియచేస్తూ ఉన్నారు ప్రియులారా. చరిత్రకారులు ఇప్పుడు ఏం చెప్తారంటే ఆ తూరు, సీదోను, సారేపతు అనే ప్రాంతంలో ఆ 3టిని కలిపి ఫెనికియా ప్రాంతం అనేవారు కదా. ఆ ఫెనికియా ప్రాంతంలో ఆనాడు ఏలియా ప్రవక్త గారు చేసినటువంటి పరిచర్య, ఆనాడు ఏలియా ప్రవక్త గారు చేసినటువంటి ప్రార్థనే ఈనాడు ఈ సురోఫెనికియా అనేటువంటి స్త్రీ జీవితంలో కార్యం జరగడానికి కారణం అయ్యింది. ఈ స్త్రీ ఇంతటి విశ్వాసాన్ని, ఇంతటి తగ్గింపును, ఇంతటి పట్టుదలను కలిగి ఉండడానికి కారణం ఏంటి అంటే ఆనాడు ఏలియా ప్రవక్త గారు చేసినటువంటి పరిచర్య, ప్రార్థన అని చరిత్రకారులు తెలియచేస్తున్నారు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఒక పాఠాన్ని నేర్పిస్తున్నారు ప్రియులారా. ప్రార్థన యొక్క శక్తి ఎంత ఉన్నతమైనదో తెలియచేస్తున్నారు. ప్రార్థనకు మరణము లేదు అనేటువంటి విషయాన్ని తెలియచేస్తున్నారు ప్రియులారా. ఎక్కడ ఏలియా ప్రవక్త, ఎక్కడ కనాను స్త్రీ? ఏలియా ప్రవక్త గారు ప్రార్థించి ఎన్ని వేల సంవత్సరాలు అయిపోయింది. ఎప్పుడు ఆ ప్రార్థన యొక్క కార్యరూపాన్ని మనం ఈ ప్రాంతంలో చూడగలుగుతున్నాము ప్రియులారా. గమనించండి ప్రియులారా, క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది గొప్ప ఉన్నతమైనది ప్రియులారా, గొప్ప శక్తి కలిగినది. ప్రార్థించిన వ్యక్తి ప్రార్థించిన విషయాన్ని మర్చిపోవచ్చు, లేదా ప్రార్థించిన వ్యక్తి మరణించవచ్చు. కానీ ప్రియులారా, ఆ ప్రార్థన దేవుడు మర్చిపోడు. ఆ ప్రార్థనకి మరణము లేదు ప్రియులారా. మనం ప్రార్థించిన ప్రార్థనకు మరణం లేదు. ఏలియా ప్రవక్త గారు మరణాన్ని చూడలేదు, కానీ దేవుని చేత కొనిపోబడినాడు. దేవుని చేత కొనిపోబడినటువంటి కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఆనాడు ఏలియా ప్రవక్త గారు చేసిన ప్రార్థన ప్రియులారా, క్రొత్త నిబంధన కాలంలో ఆ స్త్రీ జీవితంలో కార్యాన్ని జరిగించింది ప్రియులారా. క్రైస్తవ జీవితంలో ప్రార్థన చాలా శ్రేష్టమైనది, ఉన్నతమైనది ప్రియులారా. ప్రసంగము ప్రజలను కదిలిస్తే ప్రార్థన పరలోకాన్ని కదిలిస్తుంది అని భక్తులు తెలియచేస్తున్నారు. కనుక ఇలాంటి ప్రార్థన జీవితాన్ని మనం ఎన్నడూ పోగొట్టుకోకూడదు ప్రియులారా. మనం అనవచ్చు, మనం కూడా ఎన్నోసార్లు మేము కూడా ప్రార్థన చేస్తున్నామమ్మ. నా మట్టుకు నేను చెప్తాను ప్రియులారా, నేను కూడా ప్రార్థిస్తున్నాను కదా. 2 గంటలు చేస్తున్నా, 3 గంటలు చేస్తున్నా, అవకాశం ఉంటే 4 గంటలు ప్రార్థన చేస్తున్నా. మరి నేను కూడా ప్రార్థన చేస్తున్నా. అయితే మనం పరిశీలన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎలాంటి ప్రార్థన మనం చేస్తున్నాము, ఎలాంటి ప్రార్థన మనం చేస్తున్నాము. గంటల తరబడి ప్రార్థన చేస్తున్నాము, అది లెక్కలోనికి రాదు ప్రియులారా. ఎలాంటి హృదయమును కలిగి ప్రార్థన చేస్తున్నాము అనేది మాత్రమే దేవుడు తన లెక్కలోనికి తీసుకుంటాడు. మన లెక్కలు ఏంటి అంటే ఈరోజు ఉదయం అరగంట చేశాను, మధ్యాహ్నం అరగంట చేశాను, సాయంత్రం అరగంట చేశాను, రాత్రి అరగంట చేస్తాను, 2 గంటలు మన లెక్క. కానీ దేవుని లెక్క ఏంటో తెలుసా ప్రియులారా? ఎలాంటి హృదయము కలిగి ప్రార్థన చేసావు అనే దాన్ని దేవుడు చూస్తాడు ప్రియులారా. ఏలియా ప్రవక్త గారి యొక్క ప్రార్థన జీవముతో ఉండడానికి, ఏలియా ప్రవక్త గారు లోకంలో లేకపోయినప్పటికీ కార్యం జరగడానికి కారణం ఏంటో తెలుసా ప్రియులారా? ఏలియా ప్రవక్త గారు మనవలే ప్రార్థించలేదు ప్రియులారా. ఆయన మంచి హృదయమును కలిగి దేవుని చిత్తానుసారముగా ప్రార్థన చేశాడు ప్రియులారా. ఏలియా ప్రవక్త గారి గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ప్రియులారా, ఆయన దేవుని మాటకు లోబడుతూ దేవుని చిత్తానుసారమైన ప్రార్థన చేశాడు ప్రియులారా. కనుకనే ఏలియా ప్రవక్త గారి ప్రార్థన ఎప్పటికీ కూడా జీవము గలిందుగానే ఉంది అని అంటాను. ఇప్పుడు కూడా ఈ పరిస్థితుల్లో కూడా, ఈ కాలంలో కూడా ఏలియా ప్రవక్త గారి ప్రార్థన పనిచేస్తూనే ఉంటుంది అంటాను. ఏలియా ప్రవక్త గారు దేవుని మాటకు అవిధేయతను చూపించిన వ్యక్తి కాదు ప్రియులారా. ఎప్పుడు విధేయతను చూపిస్తూనే వచ్చాడు. కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, కాకోలము చేత నిన్ను పోషిస్తాను అంటే దేవునికి ఎదురు చెప్పలేదు. ప్రభువా, ఆ వాగు ఎండాకాలము కదా, ఎండిపోతుంది, అప్పుడు నేనేం చేయాలి అని అడగలేదు. కాకులు నన్ను ఎలా పోషిస్తాయి ప్రభువా అని అడగలేదు ప్రియులారా. దేవుడు చెప్పారు, అక్కడికి వెళ్ళాడు. ఆ వాగు ఎండిపోయిన తర్వాత సారేపోతు విధవరాలి ఇంటికి వెళ్ళు అంటే ప్రభువా, రాజులు సైతం కరువుతో ఉన్నారు, భూసాములు, ఆసాములు, పెద్దవాళ్ళంతా
అంతా కూడా కరువుతో ఉంటే ఒక సారైపోతే విధవరాలు నన్నేం పోషిస్తుందయ్యా అని దేవుణ్ణి అడగలేదు. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా ఏలియా ప్రవక్త గారు చేశారు ప్రియులారా. కనుకనే ఏలియా ప్రవక్త గారి ప్రార్థన దినములు గడిచిపోతున్నా, సంవత్సరాలు గడిచిపోతున్నా, వేల సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆనాడు ఆ తూరు సీదోను పట్టణంలో ఉన్నటువంటి ఆ స్త్రీ విషయంలో కార్యము జరిగించింది. ఈనాడు ఆ ప్రార్థన మనకు ఉపయోగకరముగానే ఉంది ప్రియులారా, దీవెనకరముగానే ఉంది అని నేను చెప్తాను. ఎన్ని గంటలు ప్రార్థిస్తున్నాము అనేది కాదు ప్రియులారా, ఎలాంటి హృదయము కలిగి ప్రార్థిస్తున్నాము అనేది మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని వాక్యానికి లోబడుతూ దేవుని చిత్తానుసారమైన ప్రార్థన మనము చేసినట్లయితే ఆ ప్రార్థన ఎప్పుడు కూడా జీవమును కలిగే ఉంటుంది ప్రియులారా. ఆ ప్రార్థన ఎప్పుడు కూడా కార్యాలను జరిగించేదిగా ఉంటుంది. అలాంటి ప్రార్థన దేవుడు ఎప్పుడు ఆమెన్ అంటూనే ఉంటారు ప్రియులారా. అలాంటి దేవుడు ఆమెన్ అనగలిగేటువంటి ప్రార్థన నీవు నేను చెయ్యాలని ఆయన కోరుకుంటున్నాడు ప్రియులారా. మన ప్రార్థనలు ఏమై ఉన్నాయో, మన హృదయం ఏమై ఉన్నదో మనం పరిశీలన చేసుకోవాలి. ప్రార్థించేటప్పుడు మన హృదయం ఏమై ఉన్నదో పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. ఎందుకు అంటే దావీదు మహారాజు గారు అంటున్నారు ప్రియులారా, నీ హృదయములో నీవు పాపమును లక్ష్యము చేసిన ఎడల యెహోవా నీ మనవి వినకపోవును అని ఉంది ప్రియులారా. నిజముగా మన హృదయంలో పాపమును ఉంచుకొని, మన హృదయంలో అవిధేయతను ఉంచుకొని, మన హృదయంలో అసూయను ఉంచుకొని, పగను ఉంచుకొని, ద్వేషమును ఉంచుకొని ప్రియులారా మనము ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి కాదు కదా, మన ఇంటి పైకప్పు కూడా దాటి వెళ్ళదట ప్రియులారా. అలాంటి ప్రార్థనలు ఎన్ని రోజులు చేసి ఏం ప్రయోజనం, ఎన్ని సంవత్సరాలు చేసి ఏం ప్రయోజనం, ఎన్ని నెలలు చేసి ఏం ప్రయోజనం, ఎన్ని ఉపవాసాలుండి ప్రార్థించి ఏం ప్రయోజనం, ఎంత ఏడ్చి చేసి ఏం ప్రయోజనం ప్రియులారా. అలాంటి ప్రార్థన కాదు ప్రియులారా మనం చేయాల్సింది. అలాంటి ప్రార్థన చేయడం దేవుని చిత్తము కానే కాదు ప్రియులారా. మన హృదయాలను సరిచేసుకొని, మన బ్రతుకులను దిద్దుకొని, దేవునికి ఇష్టముగా బ్రతుకుతూ మనం ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థన ప్రియులారా మన జీవితంలో, మన కుటుంబంలో, మన సంఘంలో కార్యాన్ని జరిగిస్తుంది. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే ప్రియులారా. అయినప్పటికీ ఏలియా ప్రవక్త ప్రార్థించినప్పుడు వర్షం కురవదు అంటే కురవలేదు ప్రియులారా, కురవమంటే కురిసింది. ఆయన ఏది చెప్తే అది సృష్టి ఆలకించింది ప్రియులారా. ఏలియా ప్రవక్త మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే. అయితే ఏలియా ప్రవక్త ఏది చెప్తే అది సృష్టి చేసింది. కానీ ప్రియులారా ఎందుకో తెలుసా, ఏలియా ప్రవక్త దేవుడు చెప్పినట్లుగా చేశాడు కాబట్టి ఏలియా ప్రవక్త మాటను సృష్టి కూడా ఉన్నది ప్రియులారా. దేవుడు చెప్పినట్లుగా మనం చేస్తూ, దేవుని వాక్యానికి లోబడుతూ, దేవుని మార్గంలో నడుస్తూ మనం కనుక ప్రార్థించినట్లయితే ప్రియులారా ఆ ప్రార్థన మన కుటుంబంలో, మన సంఘంలో, మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో కార్యాలను జరిగిస్తుంది ప్రియులారా. అటువంటి గొప్ప కృపను పరిశుద్ధాత్మదేవుడు, అటువంటి గొప్ప ప్రార్థన ఆత్మను పరిశుద్ధాత్మదేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.